Subscribe to Color Frames. 2008-2009 రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ ముంబై జట్లు తలపడ్డాయి. ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న ఓ 19 ఏళ్ల కుర్రాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సచిన్ ను డకౌట్ చేశాడు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. సచిన్ ని అవుట్ చేసిన ఆ కుర్రాడి గురించి ప్రపంచ క్రికెట్ మాట్లాడుకుంది. కానీ 3 ఏళ్లకే ఆ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఈ కుర్రాడు మరెవరో కాదు, టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్. తన స్వింగ్ చూసి ప్రత్యర్థి బ్యాటర్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని బ్యాటింగ్ చేసేవాళ్లు. బంతి ఎటు నుంచి ఎటువైపుగా వస్తుందో తెలిసే లోపే వికెట్లు నేలకూలేవి. అలాంటి భువనేశ్వర్ ప్రస్తుతం జట్టుకు దూరమయ్యాడంటే బాధ కలిగిస్తోంది. అంతేకాదు, తానిప్పుడు క్రికెటర్ ని కూడా కాదంటూ కేవలం ఇండియన్ ని మాత్రమేనని చెప్పుకునే పరిస్థితి. మరి ఈ పరిస్థితిని కల్పించింది ఎవరో కానీ జట్టు మాత్రం మంచి బౌలర్ ని మిస్ అవుతోంది. బీసీసీఐ భువీకి అవకాశాలు ఇవ్వకపోవడంతోనే అతని కెరీర్ ముగిసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన 23వ ఏట పాకిస్తాన్ తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేశాడు. తన వన్డే కెరీర్ లోని మొదటి బంతికే వికెట్ తీసి సంచలనం సృష్టించాడు. తన ఇన్ స్వింగ్ బంతితో పాకిస్తాన్ ప్లేయర్ మొహమ్మద్ హాఫీజ్ ను అవుట్ చేశాడు. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్ లోనూ భువీ గురించి చర్చ జరిగింది. 2014లో ఇంగ్లాండ్ పర్యటనలో మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ తోనే కాక బ్యాటింగ్ తోనూ అదరగొట్టాడు. కీలక సమయంలో తన వంతు బ్యాటింగ్ విభాగానికి కృషి చేశాడు. భువీ తన కెరీర్ లో టెస్టుల్లో 3, వన్డేల్లో ఒక అర్ధ సెంచరీ నమోదు చేశాడు. భువీ 1990 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్ లోని మేరట్ జిల్లాలో జన్మించాడు. అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్ సబ్ ఇన్స్పెక్టర్, తల్లి ఇంద్రేష్ సింగ్ ఆమె గృహిణి. అక్క రేఖ భువీని ప్రోత్సహించింది. తన ఇష్టాన్ని గుర్తించిన అక్క రేఖ అతని 12వ ఏట క్రికెట్ కోచింగ్ ఇప్పించింది. భువనేశ్వర్ కుమార్ చిన్ననాటి కోచ్ సంజయ్ రస్తోగి అతని ప్రతిభను గుర్తించి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. భువనేశ్వర్ కుమార్ బాల్యం విక్టోరియా పార్క్ లో గడిచింది. అదే అతని ప్రాక్టీస్ గ్రౌండ్. భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు. 2 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అతను పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. భారత జట్టు తరఫున భువీ టెస్టుల్లో 63 వికెట్లు, వన్డేల్లో 141, టీ20ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 552 పరుగులు, వన్డేల్లో 552 పరుగులు, టీ20ల్లో 67 పరుగులు చేశాడు. టీ20లో భువీ అత్యుత్తమ ప్రదర్శన 4 పరుగులకు 5 వికెట్లు తీయడం. దేశవాళీ క్రికెట్ లో సచిన్ ను 0 స్కోర్ కే అవుట్ చేసిన ఏకైక బౌలర్ భువనేశ్వర్. కాగా 2018 జనవరిలో టీమిండియా తరఫున తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2022లో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. కాగా భువీ తన చివరి మ్యాచ్ ను 2022లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో ఆడాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.